హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏదో ఉందో గారీను గుగ్ని కర్రీ అనమాట. ఇది బఠానీ కర్రీని గుగ్ని కర్రీ అంటారు. చూడండి పొద్దున్న గులాబ్ జాములు. మార్నింగ్ పానీపూరి అవైలబుల్ ఇక్కడ. వీడు చూడండి ఎలా ఫోటోలు తీసేస్తున్నారు. అయిపోయింది కోనార్క్ సన్ టెంపుల్. వీఆర్ గోయింగ్ నౌ. హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం కోనార్క్ సన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. రాత్రి మన బండి వచ్చి ఇక్కడ పార్క్ చేసాం. ఇక్కడ ఉన్నాం అనమాట ఇంట్లో రాత్రి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మొత్తం ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడైతే మనం వెళ్ళే దారిలో టిఫిన్ కోసం ఆగాం అనమాట. ఇక్కడ చూడండి నలుగురు గారీను గుగ్ని కర్రీ అనమాట. ఇది బఠానీ కర్రీని గుగ్ని కర్రీ అంటారు. టేస్ట్ చెప్తాను. నలుగురు బాగుంది. సేమ్ ఇలాంటిదే నేను కొడైకెనాల్లో తిన్నాను. గారీను అది సాంబార్ వేసి ఇస్తారు. ఇక్కడ గుగ్ని అనమాట. చాలా బాగుంది. టేస్ట్ వచ్చి అంతే. ఇది 30 రూపీస్ అనుకుంటా ప్లేట్. గారెలాంటి స్వీట్ సమోసా. మనం ఇప్పుడే టిఫిన్ కూడా చేస్తాం. ఇంకా డైరెక్ట్ కోనార్క్ టెంపుల్ సన్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి అరౌండ్ 60 కిలోమీటర్స్ ఎంత ఉంది. నా మైక్ కూడా ఏదో ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఎక్కువ ఒక 60లో వెళ్ళి ఏదైనా మాట్లాడుతుంటే ఇంకా ఫుల్గా సేమ్ టాక్ బాగా వెళ్తున్నాయి. అందుకనే రికార్డ్ చేసినప్పుడు స్లోగా వెళ్ళాలన్నమాట. మనం అయితే ఇప్పుడు పిప్లి అనే ఊరే తప్పు పిప్పులు అనే ఊరు క్రాస్ అవుతున్నాం అనమాట. ఇక్కడ పానీపూరి పొద్దున్నే పెట్టేస్తారు. ఇంకా ఇందాక కనిపించింది, మళ్ళీ ఇంకా ఎక్కడైనా కనిపిస్తే చూపిస్తాను. మార్నింగ్ పానీపూరి అవైలబుల్ ఇక్కడ. 23 కిలోమీటర్స్ ఉంది ఇంకా కోనార్క్కి. స్ట్రైట్ రూట్. వచ్చేసాం మనం కోనార్క్. నుంచి రైట్. ఇదంతా మార్కెట్ లాగా ఉంది. ఇదిగోండి, ఇది కోనార్క్ సన్ టెంపుల్. చూడండి, ఇక్కడ టికెట్ చూపించి లోపలికి వెళ్ళాలన్నమాట. చూడండి ఎంతమంది జనాలు వస్తున్నారో. ఫుల్ ఫ్లోటింగ్ ఉంది ఇక్కడ. ఇదే సన్ టెంపుల్ మ్యాప్. మనం అయితే ఇప్పుడు ఇలాగ వచ్చాం. ఈ స్టెప్స్ ఎక్కాలన్నమాట. ఈ స్టెప్స్ ఇవి. అదే మంచి గుడి ఆ లోపల ఉన్నది. ఇది మొత్తం రథం షేప్లో ఉంటుంది కదా మొత్తం. ఇది ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే హిస్టరీ రాశారు. హిందీ లాంగ్వేజ్, ఒడిస్సా లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. భయ్యా The Sun Temple Konark, Kanirappa of the Periples, is an important port of the Odishan coast. ఇదైతే ఈస్టర్న్ గంగా కింగ్ నరసింహదేవ I కట్టించారు అనమాట. AD 1238లో కట్టించారు. ఇప్పుడు బిల్ట్ ఇన్ AD 1250. బాగుంది. పదండి ఇప్పుడైతే పైకి వెళ్దాం. చూడండి ఇవన్నీ స్తంభాలు చూడండి. ఇదిగోండి కనిపిస్తున్న చక్రాలు ఉన్నాయి కదా, అలాంటి చక్రాలు. అలాంటివి 24 ఉంటాయి అన్నమాట. ఇవి టైంని కూడా చూపిస్తాయి. ఆ మధ్యలో ఉన్నది టైంని కూడా చూపిస్తుంది. అది ఇవన్నీ ఇరిగిపోయి ఉన్నాయి. ఇంకో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇది మొత్తం రథం షేప్లో ఉంటుంది కదా గుడి.
ఆ పైన గోపురం పైన ఉండేదన్నమాట 52,000 టన్స్ అనుకుంటా మ్యాగ్నెట్. పోర్చుగీస్ వాళ్ళు దొంగతనం చేస్తారు. అసలు అంత పెద్ద మ్యాగ్నెట్ ఇక్కడికి ఎలా పెట్టారు, అంత పైకి ఎలా పెట్టారు? అది 1250 ADలో. తప్పే. ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఆడే గైడ్, మన గైడ్ అవసరం లేదు, మనం అంతా గూగుల్లో చూస్తాం. ఈ పైకి ఎక్కనివ్వట్లేదు. ఇంకా బోల్డ్ అని చక్రాలు బ్యాలెన్స్ ఉన్నాయి మనం చూడాల్సింది. గైడ్ ఎక్కడ ఉంటే అంత గుంపు ఇలా ఉంటుంది అనమాట. అదిగోండి గైడ్ వెనకతలు గుంపులు ఎలా వస్తున్నాయి చూడండి. అక్కడ గుంపు. ఆ చుట్టూ కనిపిస్తుందా అక్కడ పాయింట్స్ లాగా, అవన్నీ మినిట్స్ని చెప్తాయి అనమాట. చూడండి అలా ఉన్నాయి. దేవ్ టెంపుల్ అంట. లోపలికి వెళ్దాం. ఇందాక ఇడ్నే బుద్ధిసాను చూసుకోలేదు. అటువైపు ఏదో లాక్ వేస్తుంది, నేను చూద్దాం. అదిగోండి లాగా ఇక్కడ ప్రేయర్ కూడా చేసుకుంటున్నారు. అక్కడ డబ్బులు కూడా వేస్తున్నారు అనమాట. అదిగోండి అమ్మవారికి. ఇక్కడి నుంచి అయితే మనం చుట్టూ తిరుగుతున్నాం అనమాట. అన్నీ చెక్కింది శిల్పాలే. వీడు చూడండి ఎలా ఫోటోలు తీసేస్తున్నారు. ఇదిగోండి మొత్తం 24 ఈ చక్రాలన్నీ మేము కవర్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ పైన కనిపిస్తున్న పైన 52 టన్స్ ఆఫ్ మ్యాగ్నెట్ దొంగతనం చేస్తారనమాట పోర్చుగీస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళ కంపాస్, అదే వాళ్ళ షిప్లో ఉన్న కంపాస్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, ఎంత పెద్ద మ్యాగ్నెట్ వల్ల కంపాస్ సరిగ్గా చూపించకపోవడం వల్ల అసలు ఇక్కడ ఏంటుంది స్టోరీ అనుకొని దొంగతనం చేశారు అని చెప్తున్నారు. ఆ పైకి అయితే వెళ్ళవట్లేదు ఎవరిని. చాలా బాగుంది. పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ, కానీ చెట్లు లేకపోతే వీళ్ళందరూ దోల తీరిపోద్ది. మొత్తం అంతా అయిపోయిన తర్వాత నీట్గా కూర్చున్నారు. అక్కడ ఎలిఫెంట్స్ చూడండి, అక్కడ దూరం ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి. బాగుంది, చాలా బాగుంది. అయిపోయింది కోనార్క్ సన్ టెంపుల్. వీఆర్ గోయింగ్ నౌ. ఎంట్రన్స్ వేరే వైపు, ఎగ్జిట్ వేరే వైపు. అక్కడ చూడండి ఏదో అమ్ముతున్నారు. గుడిలో పెట్టాలనుకుంటా. ఏదో గుడి చూపిస్తాను చూడండి.
నవగృహ మందిర్ అంట ఇది. ఇక్కడ నుంచి 264 కిలోమీటర్స్ ఎంత ఉంది ఇచ్చాపురం. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ టాపిక్ ఇల్లు ఉంది కదా, అక్కడ ఉంటాం. ఈరోజు రాత్రి అక్కడ రెస్ట్ తీసుకుంటాను నాకు తెలుసు మోస్ట్లీ. అండ్ చాలా బాగుంది, అందరూ కన్ఫర్మ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఫేమస్ అనుకుంటా. అబ్బా గోల ఫేమస్ అనుకుంటా. ఫుల్గా అమ్ముతున్నారు ఇక్కడ. ఫుల్ మార్కెట్ ఉంది బయట. సన్ టెంపుల్ బయటికి రాగానే ఫుల్ మార్కెట్ ఇదంతా. అన్నీ ఉన్నాయి ఇక్కడ, A to Z అన్నీ. పాన్ షాప్ కూడా ఉంది ఇక్కడ. టిఫిన్ కూడా ఉందండి, ఫ్రై కూడా ఉందండి. మా దగ్గర ఉంది. మళ్ళీ అడుగుతున్నారు. గైడ్ కావాలంటే వైట్ షర్ట్ వేసుకొని గొడుగు పట్టుకొని నించుంటారు, అలా గైడ్ అనమాట. ఇదిగోండి వీళ్ళు కూడా గైడ్సే. అదిగోండి అక్కడ కనిపిస్తున్న వాళ్ళు కూడా గైడ్సే. ఎంత ప్రైస్ చేస్తారు మరి? ఇదిగోండి అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, కార్నర్ పోలీస్ స్టేషన్, ఫస్ట్ ఎయిడ్ పోలీస్ స్టేషన్ అంటది. బాగుంది.